వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఫంక్షన్స్ చాప్టర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎంసెట్ సంబంధించి డొమైన్ కాన్సెప్ట్ మనం క్లియర్గా చూసుకోబోతున్నాము. సో డొమైన్ సమ్ ఎంసెట్లో వస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఈ వీడియో సెషన్ ఉండబోతుంది. అండ్ ఫంక్షన్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, 1 ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్, బైజెక్టివ్ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్, ఇలాంటి అన్నీ కూడా మనం ఐపీ టైంలో చూసుకున్నాం. కాబట్టి డొమైన్కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారో అన్న డీటెయిల్స్లోకి వచ్చేసాము. కానీ కొంతమందికి సార్ మాకు డౌట్ ఉంది, మాకు ఇంట్రడక్షన్ ఇవ్వండి, డొమైన్, కోడొమైన్, రేంజ్ అంటే మాకు తెలీదు, 1 ఆన్ టు, బైజెక్టివ్ ఇవన్నీ కూడా మాకు ఒక షార్ట్గా వీడియో ఇవ్వండి సార్ అని అడిగితే కానీ ఖచ్చితంగా మీకోసం ఇస్తాను. అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సార్ మాకు ఏ టాపిక్స్ కావాలంటే అని చెప్పి మీకు సంబంధించిన లిస్ట్ పెట్టండి, అవి నేను వీడియో రూపంలో ఖచ్చితంగా అందిస్తాను నేను. సో డొమైన్ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, డొమైన్ ఇది. కానీ చాలామందికి ఇందులో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఏది వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటో అర్థం కాదు. కాబట్టి ఈ వీడియో సెషన్లో అలాంటి డౌట్స్ అన్నిట్లో కూడా నేను క్లారిటీ అందించబోతున్నాను. అండ్ ఎంసెట్కి సంబంధించి వెయిటేజ్ ఉండొచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ ఉండొచ్చు. మనం ఆల్రెడీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, అందరికి తెలిసిన విషయమే. సో ఏదైనా క్లాస్ మిస్ అయి ఉండొచ్చు, కింద ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా క్లాస్ మిస్ అయితే ఒకసారి క్లియర్గా వినండి. సో మీ లైక్స్ ఖచ్చితంగా మా వీడియోకి కావాలి. ఆ లైక్స్ మా మీద రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. వీడియో ఎంత రీచ్ ఉంటే అన్ని ఎక్కువ వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు అందుబాటులోకి వస్తాయి స్టూడెంట్స్. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికీ వచ్చిన ఫ్రెష్ వీడియో మీరు నీట్గా అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో టాపిక్లోకి వెళ్దాం. డొమైన్. సో డొమైన్ ఫైండ్ చేయాలంటే మనకి బేసిక్గా 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ని మీరు మైండ్లో పెట్టుకుంటే కనుక ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డినామినేటర్లో ఎక్స్ప్రెషన్ ఉంటే కనుక, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సమ్ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ తీసుకుని డస్ నాట్ ఈక్వల్స్ టు 0 అని వేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్ అనుకుంటా. ఫస్ట్ కండిషన్ ఏంటి, డినామినేటర్లో ఎక్స్ప్రెషన్ ఉంటే కనుక ఆ ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే కనుక ఆ ఎక్స్ప్రెషన్ షుడ్ బి, దట్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. సో ఫస్ట్ టైప్ ఏంటి, డినామినేటర్ ఎక్స్ప్రెషన్. సెకండ్ టైప్ ఏంటి, రూట్లో ఎక్స్ప్రెషన్ ఇస్తే అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ను మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే థర్డ్ కండిషన్ ఈ రెండింటిని కలిపి వస్తుంది. ఏంటి, డినామినేటర్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది అండ్ రూట్ కూడా ఉంటుంది దానికి. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో డినామినేటర్లోనూ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్, రూట్లోనూ ఉంటుంది. అలాంటి అప్పుడు ఏం చేయాలంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏమని తీసుకోవాలి, దట్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఈ రెండిట్ల కాంబినేషన్ కాబట్టి ఇది కేవలం ఏంటి, ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. క్లియర్ అనుకుంటా. ఫస్ట్ కండిషన్లో డినామినేటర్ డస్ నాట్ ఈక్వల్స్ టు 0. సెకండ్ కండిషన్ ఎక్స్ప్రెషన్ రూట్లో ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. థర్డ్ కండిషన్ రూట్లో ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు, డినామినేటర్లో ఉన్నప్పుడు, రెండు కండిషన్ కలిపినప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఈ 3 కండిషన్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి డొమైన్ వాల్యూ వచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకోసం ఈ 3 కండిషన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. అండ్ దీని బేస్డ్ ఆన్ మీ బుక్స్లో ఉన్నవి ఏదైతే మెటీరియల్స్ ఉండొచ్చు, టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు, దాంట్లో ఉన్న డొమైన్స్ అన్ని సాల్వ్ చేయండి. మీరు ఈజీగా డొమైన్ని చేయగలుగుతారు ఈ వీడియో సెషన్ తర్వాత. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 సాల్వ్ చేసుకుందాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 √ of 6x square, sorry 6x minus x square minus 5. సో ఇది ఏ కండిషన్కి మ్యాచ్ అవుతుంది, ఫస్ట్ కండిషన్ కా, సెకండ్ కా, థర్డ్ కండిషన్ కా? చూడండి, ఫస్ట్ కండిషన్కి మ్యాచ్ అవుతుంది. 1 డినామినేటర్లో ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ. కాబట్టి ఫస్ట్ కండిషన్లో ఏం తీసుకోవాలి, డినామినేటర్ ఆ ఎక్స్ప్రెషన్ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ తీసుకోవాలి. తీసుకోండి ఇప్పుడు 6x minus x square minus 5 should not be equals to 0. So minus x square ముందు రాసుకోండి, minus x square plus 6x minus 5
డస్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకోండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1x మైనస్ 5 డస్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు కామన్ తీసుకోండి. సో రెండిట్లో కామన్ x కామన్ తీసుకుంటే 5 మైనస్ ఎక్స్. సో ఇక్కడ -1 కామన్ తీసుకోండి. 5 మైనస్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x మైనస్ 1 అండ్ 5 మైనస్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఎక్స్ వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు, దీన్ని బట్టి 1 ఉండకూడదు అండ్ ఇక్కడ బట్టి 5 ఉండకూడదు. సో అప్పుడు డొమైన్ ఏమై ఉంటుంది, దీనికి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ రియల్ వాల్యూస్, ఏ రియల్ వాల్యూ అని ఉండొచ్చు ఎక్సెప్ట్ 1 and 5. సో 1 and 5 తప్ప ఏ వాల్యూ అన్న రియల్ వాల్యూ ఉండొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఫస్ట్ కండిషన్కి సిమిలర్గా ఉంది కాబట్టి ఈ కండిషన్ తీసుకోవడం జరిగింది. 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5ని డస్ నాట్ ఈక్వల్స్ టు 0 కింద తీసుకున్నాం. మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో 6xని స్ప్లిట్ చేసుకుని కామన్ తీసుకుని సాల్వ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 1 and 5. కాబట్టి డొమైన్ ఏంటి, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 1 and 5. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ సమ్ని సాల్వ్ చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 + x / 2 - x. సాల్వ్ చేసుకుందాం. సెకండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 + x / 2 - x. సో ఇది ఏ కండిషన్కి దగ్గరగా ఉంది చూడండి, ఫస్ట్ కండిషన్కి కదా. డినామినేటర్ 2 - x ఉంది కదా. సో డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. సో 2 - x డస్ నాట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని బట్టి ఏమొస్తుంది, 2 షుడ్ నాట్ ఈక్వల్ x అంటే x వాల్యూ 2 ఉండకూడదు. x వాల్యూ షుడ్ నాట్ బి 2 అంటే అర్థం ఏంటి, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 2. సో దీని డొమైన్ ఏంటి, all real values except 2. f of x is equal to 2 + x / 2 - x ఫస్ట్ కండిషన్కి దగ్గరగా ఉంది కాబట్టి డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. సో దీన్ని బట్టి చూసుకుంటే x వాల్యూ షుడ్ నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి డొమైన్ వాల్యూ ఏంటి, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 2. క్లియర్ కదా. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ సాల్వ్ చేసుకుందాం. f of x is equal to √9 - x². సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. f of x is equal to √9 - x². సో ఈ 9 - x² ఎవరికి దగ్గరగా ఉంది, ఫస్ట్ కండిషన్ కా, సెకండ్ కా, థర్డ్ కా, సెకండ్ కండిషన్కి. రూట్లో ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకుంటే మనము 9 - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ 3² - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని a² - b² అంటే ఏంటి, a + b ఇంటూ a - b గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, x వాల్యూస్ బిలాంగ్స్ టు -3 అండ్ +3 అంటే దీని డొమైన్ ఏంటి, డొమైన్ ఆఫ్ f of x is equal to √9 - x² ఏంటి, -3, +3. సో ఇది డొమైన్ వాల్యూ. సో క్లియర్గా ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్లో రూట్లో ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ వాల్యూని మనం తీసుకుని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కు వేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా డొమైన్ అన్నది 2 సెకండ్స్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామా. f of x is equal to √x - 2ని. సో ఫోర్త్ f of x is equal to √x - 2. సో సాల్వ్ చేయండి. సో ఇది ఏ కండిషన్ దగ్గరగా ఉంది, ఫస్టా, సెకండా, థర్డ్ కా, సెకండ్ కండిషన్. రూట్లో ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి తీసుకోండి. x - 2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో x - 2 వాల్యూ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి కాబట్టి -2 పంపిస్తే x వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో అర్థమైంది అనుకుంటా.
సో ఎక్స్ మైనస్ 2 రూట్లో ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చేసాం ఎక్స్ మైనస్ 2ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. 2 అవతల పంపిస్తే ఎక్స్ వాల్యూ ఏంటి గ్రేటర్ దాన్ 2. సో దీన్ని మనం నెంబర్ లైన్ మీద చూసుకోండి 0 1 2 3 4 -1 -2. సో గ్రేటర్ దాన్ 2 అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి సో ఆన్ ఇన్ఫినైట్. సో దీని డొమైన్ ఏముంటుంది అప్పుడు డొమైన్ ఇజ్ ఈక్వల్ టు మనకేంటి 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇన్ఫినైట్ వాల్యూ కాబట్టి ఇన్ఫినైట్ ముందు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో డి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 వాల్యూ ఏంటి 2 గ్రేటర్ దాన్ 2 కాబట్టి 2 నుంచి ఎక్కడి నుంచి ఇన్ఫినైట్ వాల్యూ కాబట్టి దీని యొక్క వాల్యూ ఏంటి 2, ఇన్ఫినైట్. సో క్లియర్ అనుకుంటా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది రూట్లోని ఎక్స్ప్రెషన్కి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. 2 సెకండ్లో సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇది కూడా 2 సెకండ్స్లో అయిపోయింది, ఇది కూడా 2 సెకండ్స్లో అయిపోయింది. ఇవన్నీ కూడా అంతే స్టూడెంట్స్. సో నెక్స్ట్ సమ్ ఒకసారి సాల్వ్ చేసుకుందాం ఈజీగా ఫాస్ట్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5th ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 మైనస్ ఎక్స్. సో ఈ ఎవరికి కండిషన్ దగ్గరగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్. సో డినామినేటర్లో ఉంది అండ్ అలాగే రూట్లో ఉంది. అంటే ఏ కండిషన్ ఇది థర్డ్ కండిషన్ డినామినేటర్లో ఉంది అలాగే రూట్లో ఉంది. అప్పుడు ఈ డినామినేటర్ అండ్ రూట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ తీసుకుని మనం ఏం తీసుకోవాలి గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో 2 - x షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో అలాంటప్పుడు ఏంటి 2 ఈజ్ గ్రేటర్ దాన్ x అంటే x ఈజ్ లెస్ దాన్ 2 అని అర్థం. సో -x అటు పంపించుకుంటే ఏమొస్తుంది 2 ఈజ్ గ్రేటర్ దాన్ x. 2x కన్నా ఎక్కువ అంటే అర్థం ఏంటి x 2 కన్నా తక్కువ అని అర్థం. సో నెంబర్లను తీసుకోండి. సో 0 1 1 2 3 4 అండ్ సో ఆన్. సో -1 -2. సో ఇక్కడ x వాల్యూ ఏంటి లెస్ దాన్ 2 అంటే లెస్ దాన్ 2 అలా సో ఆన్ ఇన్ఫినైట్ వరకు. సో ఇక్కడ నెగిటివ్ ఇన్ఫినైట్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినైట్ ఉంటుంది ఈ సైడ్ కాబట్టి ఇప్పుడు డొమైన్ ఏమై ఉంటుంది దీనికి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు -ఇన్ఫినైట్ టు ఎక్కడ దాకా 2. సో -ఇన్ఫినైట్ దగ్గర నుంచి 2 మధ్యలో దీని యొక్క డొమైన్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 - x ఉంది కాబట్టి ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉండి తీరాలి కాబట్టి తీసుకుంటే మనకేమొచ్చింది 2 కన్నా ఎక్స్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి 2 కన్నా ఎక్స్ వాల్యూ తక్కువ నెగిటివ్ యాక్సిస్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి -ఇన్ఫినైట్ టు 2. సో ఇది సింపుల్గా 2 సెకండ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. 6th కండిషన్ 6th సమ్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√x² మైనస్ a². 6th సమ్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√x² మైనస్ a². సో ఈ కండిషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో దేనికి దగ్గరగా ఉంది థర్డ్ దానికి ఎక్స్ప్రెషన్ డినామినేటర్లో ఉంది అలాగే రూట్లో కూడా ఉంది కాబట్టి థర్డ్ కండిషన్ అప్లై చేయండి. x² మైనస్ a² షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో a² - b² ఫార్మేషన్లో ఉంది కాబట్టి a + b ఇంటూ a - b షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో దీన్ని బట్టి ఏమర్థమైంది x వాల్యూ లెస్ దాన్ -a అండ్ x వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ a. సో నెంబర్ లైన్ మీద తీసుకుంటే కనుక మనము సో 0 ఇక్కడ a అండ్ ఇక్కడ -a. సో x వాల్యూ ఏంటి లెస్ దాన్ -a కాబట్టి సో ఇటు సైడ్ అండ్ అలాగే x వాల్యూ ఏంటి గ్రేటర్ దాన్ a కాబట్టి ఇటు సైడ్ కన్సిడరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముంటుంది నెగిటివ్ ఇన్ఫినైట్ అండ్ ఇటు పాజిటివ్ ఇన్ఫినైట్. సో వాల్యూస్ ఎలా వస్తాయి మనకి -ఇన్ఫినైట్ -a యూనియన్ a పాజిటివ్ ఇన్ఫినైట్. సో అర్థమైందా
సో మనకి కండిషన్ థర్డ్ దానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఏమని తీసుకున్నాం, x² - a² షుడ్ బి గ్రేటర్ దాన్ 0. కాబట్టి x + a అండ్ x - a ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. దాన్ని బట్టి మనకి ఏమొచ్చింది, x వాల్యూ ఈజ్ లెస్ దాన్ -a అండ్ x వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ a. కాబట్టి ఇక్కడ మన నెంబర్ లైన్ మీద చూసుకుంటే కనుక -∞ అండ్ పాజిటివ్ ఇన్ఫినైట్. సో x వాల్యూ -a నుంచి ఇటు ట్రావెల్ చేస్తుంది అండ్ ఇటు +a నుంచి ఇటు ట్రావెల్ చేస్తుంది. కాబట్టి -∞ అండ్ -a అండ్ అలాగే a అండ్ ఇన్ఫినైట్, ఈ మధ్యలో వాల్యూస్ మనకి సంబంధం లేదు. సో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు -∞, -a యూనియన్ a, ఇన్ఫినైట్. ఇది సింపుల్గా మనం డొమైన్ సాల్వ్ చేసుకునే విధానం. సో కొన్ని సమ్స్ మీకు హోంవర్క్గా ఇస్తాను. సో ఖచ్చితంగా అవి మీరు దాని ఆన్సర్స్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ సెషన్స్లో ఇంకా అన్ని ఈజీ ట్రిక్స్తో, అంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ని సింపుల్గా ఇంత సమ్ కూడా సాల్వ్ చేయకుండా జస్ట్ ఇంకా సెకండ్స్లో మిల్లీ సెకండ్స్ డైరెక్ట్గా ఆన్సర్ వేసుకునేది నెక్స్ట్ సెషన్లో ట్రిక్స్ చెప్తాను. అండ్ అంతేకాకుండా బ్రాకెట్ సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ బ్రాకెట్ ఏ సొల్యూషన్ ఎలా అనే డీటెయిల్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోంవర్క్ సమ్ ఇప్పుడు ఇస్తాను నేను, అవి కూడా చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్టూడెంట్స్, ఇది హోంవర్క్ సమ్స్ కింద తీసుకోండి, 4 సమ్స్. అండ్ ఈ 4 సమ్స్ సాల్వ్ చేసి దీని రిజల్ట్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ 3 కండిషన్స్ కనుక మీరు యూజ్ చేసుకుంటే స్టూడెంట్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మరిన్ని ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ స్టిల్ మీరు బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మా గైడెన్స్ మీకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నెసెసిటీ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.